మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఒక పెద్ద షాకింగ్ న్యూస్. టీ, మిల్క్, బ్రెడ్ ఇవన్నీ మన డైలీ నీడ్స్ కదా! ఇప్పుడు జీఎస్టీ అనే పేరుతో ఇవన్నీ కాస్ట్‌లీ అయిపోతున్నాయి. ఆగస్టు 12, 2025 న్యూ ఇన్‌కమ్ టాక్స్ బిల్లులో మన ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పిందో తెలుసా? అంతకు ముందున్న మిల్క్, కర్డ్, బ్రెడ్ వాటిపై 0 జీఎస్టీ ఉండే. కానీ ఇప్పటి నుంచి వాటిపై 5% యాడ్ చేస్తున్నామని. చీప్ బిస్కెట్స్ లైక్ పార్లేజీ, మ్యారీగోల్డ్ వాటిపై 5% నుంచి 18%కి యాడ్ చేస్తున్నారని. ఇడ్లీ బ్యాటర్, నమ్కిన్, స్వీట్స్ ఇవన్నిటిపై 12% నుంచి 18% జీఎస్టీ యాడ్ చేసినారు. ఒక ఇండియన్ ఫ్యామిలీ సంవత్సరానికి 2,40,000 రూపీస్ ఫుడ్ కి ఖర్చు పెడితే అందులో 16,800 రూపీస్ ట్యాక్స్ కే పోతుంది. మన ఇండియాలో 25 క్రోడ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు. దాన్ని మల్టిప్లై చేస్తే 4.8 lakh క్రోడ్స్ జీఎస్టీ గవర్నమెంట్ మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తుంది. బేసిక్ ఫుడ్ ఐటమ్స్ కి ఇంత ట్యాక్సా? ట్యాక్స్ ఈజ్ ఓకే, కానీ బేసిక్ సర్వైవల్ కి కూడా ఇంత ట్యాక్స్ అంటే మనకి బర్డన్, గవర్నమెంట్ కి రెవెన్యూ. అందుకే నేను ఏమంటున్నా, గవర్నమెంట్ మన దగ్గర నుంచి బేసిక్ ఫుడ్ ఐటమ్స్ లో నుంచి కూడా ఇంత ట్యాక్స్ కలెక్ట్ చేస్తే గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేయాల్సిన బేసిక్ నీడ్స్ లైక్ ప్రాపర్ రోడ్స్, ట్రాఫిక్, డ్రైనేజ్ సిస్టమ్ ఇవి సరిగా లేనప్పుడు కూడా మనం గవర్నమెంట్ ని ప్రశ్నించాలి. టైమ్ హ్యాస్ చేంజ్. మన పైసా, మన రైట్స్. రేజ్ యువర్ వాయిస్ ఫర్ బెటర్ ఇండియా.